హలో గైస్, ఎలా ఉన్నారు? గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్ లో రిజర్వేషన్స్ తీసేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున యూత్ అందరూ కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ని బంద్స్ పేరుతో నాశనం చేస్తున్నారు. ఒక టీవీ ఆఫీస్ ని తగలబెట్టేశారు. ఇంటర్నెట్ సర్వీసెస్ అన్ని కంప్లీట్ గా ఆపేశారు. ఒక ప్రాంతమో ఒక జిల్లానో కాదు, ఏకంగా దేశం మొత్తం కర్ఫ్యూ అమలు చేశారు. కొన్ని వేల మందికి గాయాలయ్యాయి. ఈ పోరాటంలో 100 మందికి పైగా చనిపోయారు. అసలేంటి బంగ్లాదేశ్ రిజర్వేషన్స్, ఎందుకు వాటిని ఇప్పుడు ఆపాలి అనుకుంటున్నారు? ఆ డీటెయిల్స్ గురించి ఇప్పుడు చెప్తాను. ఈ కంటెంట్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఒకసారి బంగ్లాదేశ్ హిస్టరీని చూస్తే బంగ్లాదేశ్ ని ఈస్ట్ పాకిస్తాన్ అని కూడా అంటారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మతం అనే ఒక బేస్ మీద ఇండియాని పాకిస్తాన్ ని డివైడ్ చేశారు. అయితే అప్పుడు బంగ్లాదేశ్ లో కూడా మొత్తం ముస్లింసే ఉండడం వలన ఈ పార్ట్ ని కూడా ఈస్ట్ పాకిస్తాన్ అనేవారు. డిసెంబర్ 7, 1970లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్ లో ఉన్న అవామిలీ అనే పొలిటికల్ పార్టీకి ఎక్కువ సీట్స్ వచ్చాయి. డెమోక్రసీ ప్రకారం వాళ్ళకే అధికారం ఇవ్వాలి. కానీ పాకిస్తాన్ పేరుకే డెమోక్రసీ, అక్కడ రూలింగ్ మొత్తం మిలిటరీదే. సో పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు మేము మీకు ప్రైమ్ మినిస్టర్ ఇవ్వము అని చెప్పి డిక్లేర్ చేశారు. ఇంకా కొన్ని మంత్స్ ఆఫ్ డిస్కషన్ తర్వాత చేసేదేం లేక మార్చ్ 27, 1971లో షేక్ ముజిబుర్ రెహమాన్ ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ కి స్వతంత్రం ప్రకటించారు. ఆ అనౌన్స్మెంట్ ని విన్న పాకిస్తాన్ కామ్ గా ఉండదు కదా. వెరీ నెక్స్ట్ డేనే అక్కడ అప్పటికే ఉన్న పాకిస్తాన్ సైన్యం మార్చి 28న బంగ్లాదేశ్ ప్రజల మీద మారణ హోమానికి దిగారు. అందరినీ కాలుస్తున్నారు. ఆ విధ్వంసంలో 30 లక్షల మంది పైగా చనిపోయారు. మన ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు లక్షల మంది 1947లో చనిపోయిన తర్వాత మళ్ళీ అంత లక్షల్లో చనిపోవడం 1972లోనే జరిగింది. ముందు హిందూ ముస్లిమ్స్ మధ్యనే జరిగిన గొడవ వల్ల, రెండవది ముస్లిమ్స్ మధ్యనే జరిగిన గొడవ వల్ల జరిగింది. 9 months తర్వాత ఇండియా ఆ ఇష్యూలోకి ఎంటర్ అయింది. జస్ట్ 11 days లోనే అటుపక్క పాకిస్తాన్ తో ఇటుపక్క ఈస్ట్ పాకిస్తాన్ ఉన్న పాకిస్తాన్ మిలిటరీతో యుద్ధం చేసి ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్న వారిని తరిమి కొట్టారు. భారత్ ప్రతాపాన్ని తట్టుకోలేక అప్పటి పాకిస్తానీ మిలిటరీ లెఫ్టినెంట్ జనరల్ నియాజీ ఇండియన్ లెఫ్టినెంట్ జనరల్ అయిన జగత్ సింగ్ అరోరా గారికి లొంగిపోయి ఒప్పంద పత్రం మీద సంతకం చేశారు. అలా బంగ్లాదేశ్ కి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇండియా 9 months తర్వాత ఎంటర్ అయింది అన్నాను కదా. ఈ 9 months లో బంగ్లాదేశ్ లో లోకలైట్స్, రెబల్స్ ఇలా చాలా మంది గ్రూప్స్ గా ఫామ్ అయ్యి పాకిస్తాన్ మీద యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన ఫ్యామిలీస్ కి ప్రియారిటీ ఇస్తూ బంగ్లాదేశ్ గవర్నమెంట్ 30% రిజర్వేషన్స్ కి వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇచ్చారు. అలాగే ఉమెన్ కి 10%, బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 10%, మైనారిటీస్ కి 5% అండ్ వికలాంగుల్ కి 1% రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే టోటల్ గా 56% రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆల్రెడీ ఆ దేశానికి స్వతంత్రం వచ్చి 50 years దాటింది కదా. ఇంకా అలా ఎలా స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్న ఫ్యామిలీస్ కి రిజర్వేషన్స్ ఇస్తారు? మెరిట్ ఉన్నా కూడా రిజర్వేషన్ లేని క్యాండిడేట్స్ పరిస్థితి ఏంటి అని ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రొటెస్ట్లు ఎప్పటి నుండో జరుగుతున్నాయి. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ చదువుకున్న వారి సంఖ్య పెరుగుతుంది. 2022లో రిలీజ్ చేసిన వరల్డ్ ఇండెక్స్ ప్రకారం బంగ్లాదేశ్ లో 5.2% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అయితే 2018లో ఇంకా ఈ ప్రొటెస్ట్ ఎక్కువైపోతున్నాయని చెప్పి బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఆ రిజర్వేషన్స్ ని క్యాన్సిల్ చేసింది. అమ్మాయి అనుకున్నారు అందరూ. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే స్వతంత్ర ఉద్యమకారులు కోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆ క్యాన్సిలేషన్ ఆర్డర్స్ ని రివైవ్ చేస్తూ అంటే మళ్ళీ రిజర్వేషన్స్ కంటిన్యూ చేయాలి ఈ ఫ్యామిలీస్ అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది. దాని రిలేటెడ్ విచారణని ఆగస్టు 7న చేస్తామని చెప్పి చెప్పింది. కానీ ఈ లోపే అక్కడ యూత్ అస్సలు ఆగే పొజిషన్ లో లేరు. మొత్తం కంట్రీ అంతా గోలగోల చేస్తున్నారు. పోలీస్, మిలిటరీ అంతా రంగంలోకి దిగింది. రబ్బర్ బుల్లెట్స్ తో కాలుస్తున్నారు. అయినా కూడా నో యూస్. మిలిటరీని హడలు పుట్టిస్తున్నారు అక్కడ యూత్. బంగ్లాదేశ్ ఢాకాలో ఉన్న కెనడీ యూనివర్సిటీని ప్రొటెస్ట్ లో భాగంగా స్టూడెంట్స్ అందరూ సరౌండ్ చేశారు. ఆ బిల్డింగ్ పైన 60 members పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళని అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ ఎటు బయట కదలనివ్వడం లేదు. ఇంకా చేసేది ఏమీ లేక హెలికాప్టర్స్ హెల్ప్ తో అక్కడి నుంచి వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. అంత ఘోరంగా ఉంది బంగ్లాదేశ్ లో పరిస్థితి. ఇలాంటి విధ్వంసకర సంఘటనలు చేయొద్దు అని చెప్పేసి బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేస్తే ఆ అనౌన్స్మెంట్ ని ప్రసారం చేసిన టీవీ స్టేషన్ ని తగలబెట్టేశారు. అయితే గవర్నమెంట్ పాజిటివ్ గానే రిజర్వేషన్ ని క్యాన్సిల్ చేసింది కదా, మరెందుకు గవర్నమెంట్ మీద ప్రొటెస్ట్ చేయడం అని చెప్పి మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. అదేంటంటే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు ఇప్పటికీ 5వ ప్రైమ్ మినిస్టర్ గా చేస్తున్నారు. ఆమె బంగ్లాదేశ్ నేషనల్ లిబరల్ మూవ్మెంట్ ని లీడ్ చేసిన షేక్ ముజిబుర్ రెహమాన్ గారి కూతురు. ఇప్పుడు వాళ్ళకి ఆపోజిట్ పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ లీగ్ పార్టీ హెడ్ అయిన బేగం ఖలీదా ఒక ఉద్యమకారుడి కూతురు ఉద్యమకారులపై రిజర్వేషన్ ని ఎలా తీయగలదని చెప్పి మీరు అనుకుంటున్నారు అని రెచ్చగొట్టారు. అందుకే ఆ పార్టీని కూడా అధికారం నుండి ఎలాగైనా దింపాలని చెప్పి ఈ ప్రొటెస్ట్ అన్ని జరుగుతున్నాయి. సో ఏది ఏమైనా ఆగస్టు 7న సుప్రీంకోర్టులో ట్రయల్ వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, మనకన్నా 20 ఏళ్ళు లేట్ గా స్వతంత్రం తెచ్చుకున్న బంగ్లాదేశ్ ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్లి రిజర్వేషన్స్ ని క్యాన్సిల్ చేసింది. అది కూడా దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళకి వ్యతిరేకంగా. మరి మన పరిస్థితి ఏంటి? జస్ట్ కులం, మతం బేస్ మీద రిజర్వేషన్స్ రన్ అవుతున్న మన ఇండియాలో రిజర్వేషన్స్ పెంచితే బెటరా, తీసేస్తే బెటరా? దీని మీద మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.